ప్రపంచంలోనే అత్యంత పొడవైన జాతీయ పతాక ర్యాలీని పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో కన్నుల పండుగ నిర్వహించారు. రామగుండం సిపి విక్రమ్జిత్ తుగ్గల్ ఆధ్వర్యంలో 3.2 కిలోమీటర్ల భారీ జాతీయ పతాకాన్ని గోదావరికనికి లాల్ నెహ్రూ స్టేడియం నుంచి కార్పొరేషన్ టీ జంక్షన్ వరకు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలతో వరంగల్ రేంజ్ డీఐజీ రవివర్మ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చోటు దక్కడం హర్షదాయకమని వరంగల్ రేంజ్ డీఐజీ రవివర్మ అన్నారు. అయితే ఈ జాతీయ పతాక ర్యాలీ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకోవడం గర్వకారణం. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో 1.5 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించగా గోదావరికన్లో 3.2 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఇది ప్రపంచంలోనే మొదటి స్థానం సంపాదించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.